చదువులన్నీ కూడా వదిలేసి ఆయన ఆస్తిని మొత్తం దేశ స్వాతంత్రం కోసం వదిలేసి స్వతంత్ర ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆయన సహాయ నిరాకరణ కార్యక్రమంలో కానీ ఆ తర్వాత సైమన్ కమిషనర్ ఆ తర్వాత పుట్టిన ఉద్యమాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొని ఒక వీరులాగా ముందుకొచ్చి ఆయనకి ఈ దేశం ఆంధ్రకేసరి అని చెప్పి బిరుదు కూడా ఇవ్వడం. అటువంటి మహానుభావుల పుణ్యమే మన స్వతంత్ర ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన అందరం కూడా సుఖశాంతులతో ఉన్నాం. అటువంటి త్యాగమూర్తుల ఫలితం ఈరోజు మనందరం కూడా ఉన్నాం. ఆ తర్వాత ఉమ్మడి మనం మద్రాసు స్టేట్లో ఉన్నప్పుడు మద్రాసు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ అలాగే తిరుపతి విశ్వవిద్యాలయం కానీ అనేక కార్యక్రమాలు చేసి మనందరం కూడా ఈరోజు 153 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన గుర్తుపెట్టుకున్నామంటే అటువంటి మహానుభావులు చేసిన సేవలను ఎప్పుడు కూడా ప్రజల్లో ఏవైతే ఒక మంచి పని చేస్తామో ఈరోజు కాటందరూ అటువంటి మహానుభావులు ఎందుకు చెప్పుకుంటామంటే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఎంతో కొంత కష్టపడి చివరి రోజుల్లో మన పెద్దలు కూడా చెప్పారు ఆయన అనేక ఇబ్బందులు. ఈ రోజు ఉన్న పొలిటికల్ లీడర్ల పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. మనం ఒకసారి ఏదో కార్యక్రమానికి మనం ప్రజలు ఆశీర్వదిస్తే ఆ తర్వాత లీడర్లు ఏ విధంగా అటువంటి ముఖ్యమంత్రి అయి కూడా చివరి దినాల్లో అనేక ఇబ్బందులకు గురైనటువంటి మహానుభావులు అటువంటి వాళ్ళని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అటువంటి మహానుభావుని జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రకేసరి మిత్రమిత్రుల సోదరులందరికీ ఇటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూషన్గా ఎక్కడ కూడా ఏ సంవత్సరం కూడా నిలుపుదల లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ముందుగా వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మధ్యలో వెళ్ళిపోవడం ప్రభుత్వం ఈరోజే పంచాయతీలకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి గ్రామ సభలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలు ఒకే రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు గ్రామ సభలు చేయాలి. ఈ గ్రామాలను మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నాం ఆ గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో మనం అన్నీ కూడా పరిష్కరించే మార్గాన్ని ముందుకు పోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం. దానికోసం మేము ఈరోజు ఈ మధ్యలో పోవడం ఏమనుకోవద్దు, అందరూ కూడా తప్పకుండా మళ్ళా ఈసారి కార్యక్రమంలో ఫుల్ ఫ్లెడ్జ్గా లాస్ట్ దాకా ఉంటానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.